First of all, namaste to all my dear brothers and sisters of Bharat. Today, I am standing in front of nearly 1,000 beautiful hearts, full of ambitions, full of dreams and potential. You are the future of Bharat. Yes, you are the future of Bharat. బిఫోర్ ఐ స్టార్ట్ కొంచెం మరీ స్ట్రిక్ట్గా కాకుండా కొంచెం క్యాజువల్ వేగానే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేయడానికి తోడ్పడినటువంటి కాలేజ్ యజమానానికి ఇంకా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే చదువు అందరూ చెప్తారు, ప్రతి కాలేజు బాగానే చెప్తారు, కానీ చదువుతో పాటు క్రమశిక్షణ విలువలు చెప్పే కాలేజీలు మాత్రం కొన్నే ఉంటాయి. అందులో మన వాసవి కాలేజ్ ఒకటి. మీరందరూ చాలా లక్కీ. ఈ కాలేజ్ మిమ్మల్ని చూస్ చేసుకుందో మీరు కాలేజ్ చూస్ చేసుకున్నారో తెలియదు, కానీ చాలా మంచి డెసిషన్ జరిగింది ఇక్కడ అయితే మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత అన్ని రంగాల్లోని దూసుకెళ్ళిపోతుంది అంటారు ఆల్మోస్ట్. అవునా కాదా? క్యాజువల్గా మాట్లాడండి, ఏం పర్లే కదా, కరెక్ట్ కదా? నిజానికి 65% ఆఫ్ ద పాపులేషన్ ఇండియాలో ఆర్ యూత్. ఇండియా హ్యాస్ ద వరల్డ్స్ హయ్యెస్ట్ పాపులేషన్ అన్నమాట ఆఫ్ యూత్లో. నియర్లీ 65% ఆఫ్ ద పాపులేషన్ అంటే 140 crores-లో 90+ crores వేసుకోవచ్చు కదా, 90 కోట్ల పైన. ఈ 90 కోట్ల మందిలో ఎంతమంది దూసుకెళ్ళిపోతున్నారు అదరికి అన్ని రంగాల్లో? రఫ్గా 10 కోట్లు వేసుకోవచ్చా? మిగతా వాళ్ళందరూ చాలామంది వాళ్ళ చదివిన చదువుకి వాళ్ళు చేసే దానికి సంబంధం లేదు అంటాను. అవునా కాదా? మరి అప్పుడు మొత్తం యువత అందరూ ముందుకెళ్ళిపోతున్నారంటే దాని అర్థం అంటే వాళ్ళ విజయాలను వీళ్ళు ఆపాదించుకుంటున్నారు అనుకోవచ్చు, అనుకోకూడదా? 10 మందిలో మనల్ని సపరేట్గా చేసేది ఏంటంటే మనకంటూ కొన్ని యూనిక్ క్వాలిటీస్ ఉండాలి, ఒక యూనిక్నెస్ ఉండాలి. అది మాత్రమే మనల్ని 10 మందిలో సపరేట్గా చేస్తుంది. సో ఒక రెండు కొంచెం టైం దృష్టిలో పెట్టుకుని జస్ట్ ఒక 2 పాయింట్స్ మాత్రమే చెప్పి ముగిస్తాను. 2 పాయింట్స్ 5 నిమిషాల్లో అవ్వచ్చు, 6 నిమిషాల్లో అవ్వచ్చు, 10 నిమిషాల్లో అవ్వచ్చు. ముఖ్యంగా ఒకటి, అబ్జర్వేషన్. గ్రావిటేషన్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఎవరు? న్యూటన్. కరెక్ట్. నిజానికి గ్రావిటేషన్ ఎవరిని ఇన్వెంట్ చేయలేదు, ఎగ్జిస్టింగ్లో ఉంది ఎప్పుడో. ఆ బిహేవియర్ని ఇన్వెంట్ చేశాడు న్యూటన్ అంతే. న్యూటన్ ఏం చేశాడు? ఒక చెట్టు కింద కూర్చున్నాడు, ఒక యాపిల్ పడింది కదా, తెలుసు కదా అది. సో నిజానికి అదే ఫస్ట్ టైం యాపిల్ కింద పట్టడం. అంతకుముందు లెక్కలేనన్ని సార్లు కౌంట్లెస్ టైమ్స్ యాపిల్స్ కింద పడినాయి. కానీ ఎందుకు ఎప్పుడు గ్రావిటేషన్ కనుగొనడం లేదంటే న్యూటన్ దాన్ని అబ్జర్వ్ చేశాడు. అలా అబ్జర్వ్ చేసిందే ఈవేళ ఇన్ని రాకెట్లు, ఇన్ని శాటిలైట్లు, ఇన్ని విమానాలు, ఇవన్నిటికీ ఇన్ని ఆవిష్కరణ అవ్వడానికి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసింది ఆ గ్రావిటీ ఇన్వెన్షన్ అనేది. ఇప్పుడు ఆ చిన్న ఆలోచన ఒక పెద్ద విప్లవానికి దారితీసింది. ఇక్కడ చిన్న పాస్ తీసుకుందాం న్యూటన్ ఎగ్జాంపుల్ దగ్గర. ఈ పాస్కి కంటిన్యూషను ఒక 2 నిమిషాల తర్వాత చెప్తాను. జీరోని ఇండియన్స్ కనిపెట్టారు, పాస్ గుర్తుపెట్టుకోండి. అక్కడ జీరోని ఇండియన్స్ కనిపెట్టారు అని ఎంతమంది తెలుసు? ఎవరు పేరు చెప్తారా? ఆర్యభట్ట. సూపర్. నిజానికి ఆర్యభట్ట కాదు, ఆర్యభట్ట ప్లేస్ వాల్యూ సిస్టమ్ని డెవలప్ చేశాడు. స్థాన విలువ విధానం అంటారు. సున్నాని ఒక సంఖ్యగా కనిపెట్టింది బ్రహ్మగుప్తుడు. ఎంతమంది తెలుసు? కానీ ఆర్యభట్ట ఒక ఆస్ట్రానమర్. ఆయన ఒక ఖగోళ శాస్త్రంలో చాలా లెక్కలు వేసేవారంట ఈ ప్లానెటరీ ఆర్బిట్స్ మీద, ఈ అన్నిటి మీద. ఆ లెక్కలకి అప్పట్లో చాలా సంఖ్యలు కావాల్సి వచ్చేదంట, పెద్ద నెంబర్లు. ఇవాళ మనం ఈజీగా చెప్పేస్తాం ట్రిలియన్ అని, బిలియన్ అని, అన్నీ. కానీ అప్పట్లో అలా లేదు. సో ఆ లెక్కలకి ఏం చేయాలని ఆలోచిస్తే ఆయన ఈ ప్లేస్ వాల్యూ విధానాన్ని ఎప్పుడైతే దాని మీద కొంచెం పరిశోధించాడో అప్పుడు ఆయనకు అర్థమైంది, ఒక అంకె దాని స్థానాన్ని అటు ఇటు మారటం వల్ల దాని విలువ మారుతుంది. అదే ప్లేస్ వాల్యూ సిస్టమ్. సో ఆయన ఏం చేశాడు, ఇప్పుడు మనకు 100లో ఉన్న ఒకటికి 10లో ఉన్న ఒకటికి తేడా ఉందా లేదా? జీరోని డైరెక్ట్గా సంఖ్యగా కనుక్కోలేదు ఆయన చేసింది ఏంటంటే ఏమీ లేని స్థానంలో ఒక చిహ్నాన్ని పెట్టుకున్నాడు, ఒక గుర్తు పెట్టుకున్నాడు. అలా పెట్టుకున్న గుర్తే ప్రపంచ శాస్త్రాలకి పునాది వేసిందని చెప్పచ్చు. దాన్ని బేస్ చేసుకునే బ్రహ్మగుప్తుడు ఇంకొక 150 సంవత్సరాల తర్వాత సున్నాని ఒక అంకెగా కనిపెట్టాడు. యాక్చువల్లీ
ఆర్యభట్ట ప్లేస్ వాల్యూ సిస్టమ్ డెవలప్ చేశారు, దాన్ని బేస్ చేసుకుని బ్రహ్మగుప్త కనిపెట్టాడు. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పినట్టు నేను ప్రిపేర్ అవ్వాలి, చూసుకుని చెప్తున్నాను ఒకసారి. ఇప్పుడు 5 - 5 0, 10 - 10 0, అంటే ఏమీ లేకపోవటం కూడా ఒక సంఖ్య అని బ్రహ్మగుప్తుడు కనిపెట్టాడు. దాని గురించే 0 అనే అంకె ఆయన ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు యాక్చువల్లీ. ఇప్పుడు ఇదేంటి, వీళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక దాన్ని పరిశీలిస్తే అది ఎంత పెద్ద ఆవిష్కరణకైనా దారితీస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించడం మొదలు పెడితే మీరు ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్, ఆల్రెడీ కొత్తవి తెలుసుకోవాలనే కాదు, ఆల్రెడీ ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నదాన్ని కూడా మనం రీఇన్నోవేట్ చేయొచ్చు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని చూసి, ఇప్పుడు డోంట్ కాపీ ఎనీవన్, టేక్ ఫ్రమ్ ద బెస్ట్ అండ్ యాడ్ సంథింగ్ టు ఇట్ అండ్ ఫైనల్లీ మేక్ ఇట్ అన్ ఓన్ స్టైల్. నిజానికి మన ఎవల్యూషన్ కూడా అలాగే స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి, ఆల్రెడీ ఉన్న వాటిని మనం రీఇన్నోవేట్ చేయొచ్చు. మనం ఒకదాని నుంచి ఎలా వచ్చామో అట్లా మీరు అబ్జర్వ్ చేయటం మొదలు పెడితే, మీరు ఎక్కడన్నా మీకు ఏదన్నా ముందు మీరు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి ప్రతిదాన్ని. ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తారో ఇన్నోవేషన్స్ ఆటోమేటిక్గా పుడతాయి. ఇన్నోవేషన్స్ ఎక్కడన్నా పుట్టచ్చు, బాత్రూంలో కూడా పుడుతుంది. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ తెలుసా ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్? The beyond force acting on an object fully or partially submerged in a fluid is equal to the weight of the fluid displaced by the object. తెలుసా? మన ఈవేళ నావికా రంగం మొత్తం ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ మీద నడుస్తుంది. ఆర్కిమిడిస్ అనే ఆయన ఒక గ్రీకు శాస్త్రవేత్త అన్నమాట. ఆయన ఒక రాజు ఆయన పిలిచాడంట. పిలిచి, నీకు కిరీటి వస్తుందని బంగారు ఆభరణం, దీన్ని పాడు చేయకుండా నాకు దీని నాణ్యత చెప్పాలన్నాడంట. ఆయన ఇదేంటి బంగారం పాడు చేయకుండా నాణ్యత ఎలా చెప్పాలి అని అనుకుని బాత్రూంలోకి వెళ్ళి బాత్రూంలో దిగి స్నానం చేస్తున్నాడంట. స్నానం చేస్తుంటే బాత్రూంలో దిగిన వెంటనే ఈయన ఎప్పుడైతే ఈయన వెయిట్ వాటర్ టబ్లో దిగిందో ఆ వాటర్ మట్టం పైకి లేసి పక్క పడిపోవటం గమనించాడంట. వెంటనే యురేకా అని అరిచాడంట గట్టిగా. యురేకా అంటే తెలుసు కదా, యురేకా అని అంటాం గుమ్మడి, యురేకా అని. ఆ యురేకా అనే పదం అప్పుడే పుట్టిందంటారు ఫస్ట్ టైం. సో ఆయన అనుకున్నాడు, ఎప్పుడైతే ఒక బాడీ దాంట్లోకి వెళ్ళినప్పుడు వాటర్ ఆల్రెడీ ఆ ఈక్వల్ ఆ ఫోర్స్తో బయటకు ఎప్పుడైతే వస్తుంది, అది దేనికి ఆపాదించుకున్నాడు ఆయన? అబ్బో, నేను కిరీటాన్ని థాట్లో ఊహించుకున్నాడు. ఆయనకి తెలీదు ఈ ప్రిన్సిపల్ వస్తుంది, తర్వాత ప్రపంచ నావిక వ్యవస్థ మారబోతుంది, షిప్పులు ఇలా వెళ్తాయి, సబ్మెరీన్లు ఇలా వెళ్తాయి, ఎన్నింటికి ఆ ప్రిన్సిపల్ ఉపయోగపడుతుందని ఆయన అనుకోలే. కేవలం ఆ బంగారం, ఆ నాణ్యత విషయం మాత్రమే నేను తెలుసుకున్నాను అని సంబరపడ్డాడు. అక్కడికి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళాడు. తర్వాత కిరీటం కల్తీ అని చెప్పేశాడు ఈజీగా. ఇక్కడ పరిశీలన అనేది ఒక చిన్న పరిశీలన, ఆయన చాలా చిన్న చోటు నుంచి వచ్చింది ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అనేది. ఈవేళ ఇంతలా అభివృద్ధి చెందింది అంటే కేవలం ఆ చిన్న ప్రిన్సిపల్. నావికా వ్యవస్థ అనే దానికి పునాది వేసింది అక్కడే. అబ్జర్వేషన్ అనేది ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ హ్యూమన్ ప్రోగ్రెస్. అబ్జర్వేషన్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ అంటారు. ఈవేళ మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. మీ ఆలోచనల్ని కార్మికులతో దార్చడానికి చాలా వ్యవస్థలు కూడా ఉన్నాయి. మీరు నడవటం మొదలు పెడితే మీకు కనిపించేవన్నీ దారులే. కానీ ఒకప్పుడు అలా కాదు. మన భారతదేశ సంస్కృతి, మన జ్ఞాన సంపద ఎన్నో చరిత్ర పటంలో మరుగున పడిపోయాయి. అన్ని విదేశీ ఆక్రమణలు జరిగిన తర్వాత కూడా ఇంకా కొద్దో గొప్ప మన జ్ఞాన సంపద మన దగ్గర ఉంది అంటే అది కేవలం మన సంస్కృతి యొక్క గొప్పతనం మాత్రమే. ఇందాక నేను చిన్న పాస్ ఇచ్చాను కదా న్యూటన్ దగ్గర. యాక్చువల్లీ న్యూటన్ గ్రావిటీని 17th centuryలో కనిపెట్టాడు అంటారు. ఇందాక పాస్ దగ్గర వద్దాం. కానీ నిజానికి 12వ శతాబ్దంలో భాస్కరాచార్యుడు అనే వ్యక్తి, మన చాలా పెద్ద మ్యాథమెటిషియన్, 500 సంవత్సరాల క్రితమే న్యూటన్ కనిపెట్టిన దానికంటే ముందే ఆయన పెద్ద ఖగోళ శాస్త్ర నిపుణుడు మాట. ఆయన సిద్ధాంత శిరోమణి అనే పుస్తకంలో అకృష్ట శక్తిశ్చ మహీతయాయత్ కస్తం గురు స్వాభిముఖం స్వసక్త అకృష్యతే తదపతతీవ బాతి సమయ సమంతాత్ కిమతనైవ బాతి. భూమికి ఆకర్షించే శక్తి ఇన్హెరెంట్గా ఉంది. ఆ శక్తి వల్లనే అది ఉన్న ఆకాశంలో ఉన్న బరువైన వస్తువులను తన వైపు లాక్కుంటుంది అని చెప్పి ఎప్పుడు 500 సంవత్సరాల క్రితమే చెప్పాడు ఆయన. కానీ అది వెలుగులోకి రాలా. Actually, he didn't formulate the modern quantitative law of gravity, what Newton did, but న్యూటన్ దానికి ఒక పర్టికులర్ ఫార్ములా ఇచ్చాడు. కానీ ఆకర్షణ సిద్ధాంతం ముందే చెప్పాడు. కానీ మనకు అప్పట్లో ఎలా ఉండేదంటే, అప్పటి థియరీసు ఇవన్నీ కూడా యూరోపియన్ సెంట్రిక్గా ఉండి,
డ్యూ టు వాళ్ళే అన్ని చోట్ల పరిపాలించి చేసే ప్రాసెస్లో ప్రతిదీ వాళ్ళే చేసినట్టు ఆపాదించుకుంటూ ఉండేవారు. దానివల్లే మన చాలా ఇన్నోవేషన్స్ కానీ చాలా కావచ్చు మన జరిగినవి కూడా ఇవి ఎవరికి తెలియదు. ప్రతిదానికి ప్రూఫ్స్ కూడా ఉండవు. ఇప్పుడు సిద్ధాంత శర్మ అనే బుక్ ఉంది కాబట్టి పర్టికులర్ ప్రూఫ్ గ్యారెంటీగా చెప్పగలుగుతాం. ఇలాంటి ప్రూఫ్లు లేని చాలా ఉన్నాయి. మన ఇండియన్ సంస్కృతి ఎలా ఉంది, మన ప్రపంచంలో మనం చూసే చాలా ఇంటికి ముందు ఎగ్జిస్టెన్స్ ఇండియాలోనే జరిగింది, కానీ అది చాలా వాటికి ప్రూఫ్లు ఉండవు. సో దాని గురించి మనం ఎక్కువ చెప్పుకోలేం. జీవితంలో ఎప్పుడు అబ్జర్వేషన్ ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందో చెప్పాను. జీవితంలో ఎప్పుడు లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏదైతే నేర్చుకుంటూ ఉంటారో మీరు నేర్చుకున్నది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగపడుతుందో తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు స్టీవ్ జాబ్స్ తెలుసా? స్టీవ్ జాబ్స్ తెలీదా? యాపిల్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్. ఒకసారి ఏమన్నాడంటే, యాపిల్ ఫోన్ తెలుసా పోనీ? తెలుసు కదా, ఓకే. ఆ యాపిల్ సృష్టికర్త. మనం ఎప్పుడన్నా మనకు బాగా నచ్చింది ఏదైనా వాడుతున్నాం, ఎలా ఇంత ఏసీ ఉంది, కూర్చున్నాం, ఫ్యాన్ ఉంది, మైక్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, రోజు కూర్చుంటాం. కానీ దీనికి కారణం ఏంటని ఆలోచించడం మొదలు పెట్టాలి. ఇప్పుడైనా ఒక 5 నిమిషాలు ఆలోచించడం మొదలు పెడితేనే ఆవిష్కరణలు పుడతాయి. ఇప్పుడు 90 కోట్ల మందిలో మనం కూడా ఉన్నామంటే ఏంటి మన ప్రత్యేకత? మనకంటూ ఏదో ఒకటి ఉండాలి కదా, యూనిక్నెస్. సో అబ్జర్వేషన్ ఎప్పుడు క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఇందాక అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీలో. లెర్నింగ్ అనేది గురించి చెప్పే దాంట్లో స్టీవ్ జాబ్స్ ఏమన్నాడంటే, ఒకసారి తన సబ్జెక్ట్స్ ఇవన్నీ ఒక రకంగా ఒక స్టేజ్లో బోర్ కొట్టిందంట, తనకేం అర్థం కావట్లేదంట. అప్పుడు తనకి ఏమాత్రం సంబంధం లేనటువంటి క్యాలిగ్రఫీ డిజైనింగ్ నేర్చుకున్నాడంట ఆయన. సో క్యాలిగ్రఫీ డిజైనింగ్ నేర్చుకోవటం వల్ల తనకు అసలు సంబంధం లేదు, దాని గురించి అప్పుడు తనకు ఆలోచన కూడా లేదు. కానీ అది తనకి యాపిల్ సృష్టించడానికి ఉపయోగపడిందంట చాలా ఏళ్ళ తర్వాత. సో ఈవేళ మీరు ఏదైతే కొన్ని నేర్చుకుంటారో మీకు దేనికి రిలేటెడ్ కాకపోవచ్చు, కానీ మీరు ఏదైతే ప్రాసెస్ని మానకూడదు. నేర్చుకునే ప్రాసెస్ని ఏదైతే నేర్చుకుంటారో ఇదొక కనెక్టింగ్ డాట్ అనుకుందాం. ఈ డాట్ మీ లైఫ్లో ఎప్పుడోకప్పుడు ఎక్కడోకక్కడ ఏదో ఒక ఆలోచన అనే డాట్ని కనెక్ట్ చేస్తుంది. సో ఈ డాట్ దానికి అక్కడ ఉపయోగపడాలి అంటే డెఫినెట్గా మీరు ఎప్పుడూ నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ 4 ఏళ్ళు అనేది చాలా క్రూషియల్. అందరూ చెప్తారు 4 ఏళ్ళు ఎందుకు క్రూషియల్ అంటే, మీకు ఫ్యామిలీ బర్డన్స్ ఎక్కువ ఉండవు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండవు. పొద్దున్న లేచి వెళ్ళి కుటుంబాన్ని పోషించాలి అలాంటివి ఏమైనా ఉన్నాయి ఎవరికన్నా ఇక్కడ? మీ ఫ్యామిలీకి ఉంటే కానీ మీకు అంత లేవు కదా. చెప్పండి అమ్మా, పర్లేదు, ఫ్రీగా మాట్లాడుకుందాం, అంతే కదా. పైగా ఈ టైంలో న్యూరాన్ యాక్టివిటీ చాలా బాగుంటుంది, మీకు చాలా స్పీడ్గా ఉంటుంది, అన్ని పర్టికులర్ దాన్ని కాన్సన్ట్రేట్ బాగా చేయగలుగుతారు. సో మీ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో పర్టికులర్లీ కొంచెం ఇలాంటి వాటి మీద ఎక్కువ నేర్చుకునే దాని మీద ఎలాంటి శ్రద్ధ చూపిస్తే ఈ 4 years ఇంపాక్ట్ మీ లైఫ్ అంతా ఉంటుంది. సాక్రటీస్ తెలుసు కదా, ఆయన ఒక వెస్ట్రన్ ఫిలాసఫర్. ఆయనకి ఒక మరణశిక్ష విధించారన్నమాట. ఇంకొక 2-3 hours చంపేస్తారనగా ఆయన పక్కన ఎవరో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించుకుంటున్నారంట. ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయించుకుంటుంటే ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు ఇది నేర్పుతావా అని అడిగాడంట. అరే నీకేం పిచ్చా, నేను ఇప్పుడు ఇంకో 2-3 గంటల్లో ఇది కదా, నువ్వు ఇప్పుడు ఏంటి చనిపోయే ముందు వచ్చి మ్యూజిక్ నేర్పమంటాం ఏంటంటే, ఏముంది ఇంకా 3 గంటలు టైం ఉంది కదా, ఇది నేర్చుకుంటే కొత్తది నేర్చుకున్నాను కుతూహలంతో పోతాను అన్నారంటే. సో నేర్చుకుంటాం అనేది చాలా ఆనందంగా నేర్చుకోవాలి, చాలా ఉత్సాహంగా నేర్చుకోవాలి. అప్పుడు ఇది ఎప్పుడు ఎక్కడ ఉపయోగపడుతుంది, మీరు నేర్చుకున్నది ఇది వృధాగా పోదన్నమాట. మనకు నాలెడ్జ్ 5 రకాలుగా ఉంటుంది. వీచ. ఒకటి అనుభవించడం, అనుభవపూర్వకంగా వస్తుంది నాలెడ్జ్. 2 చూడటం నుంచి ఏదైనా వస్తుంది నాలెడ్జ్. వినటం నుంచి వస్తుంది నాలెడ్జ్. చదవటం నుంచి వస్తుంది నాలెడ్జ్. ఇదివరకటి రోజుల్లో జ్ఞానం అంత ఈజీగా వచ్చేది కాదు. నిజంగా ఇంత పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరూ ఆ రోజుల్లో ఏదైనా నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలంటే లైబ్రరీలకు వెళ్ళి అన్నీ చదువుకుని, మీరు వెళ్ళట్లేదని కాదు, ఇప్పుడు వాళ్ళకి మీకు ఇంకా చాలా సోర్స్ ఉంది. తర్వాత ఏదైనా ఒక ఇంటర్నేషనల్ న్యూస్ వినాలంటే వాళ్ళకి ఉండదు, ఒక రేడియో 1-2 ఛానళ్ళు ఉంటాయి, అవి తప్పితే ఇంకేం లేవు. ఈవేళ మీకు మీ చేతిలో ప్రపంచం ఉంది, మీ అరచేతిలో ప్రపంచం ఉంది, మీరు ఏదన్నా చేయొచ్చు. మీ అరచేతిలో ప్రపంచం ఉంది, ఆ ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు. ఎంతమందికి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి, ఆల్మోస్ట్ సోషల్ మీడియా ఇవన్నీ మొత్తం ఫుల్గా వాడతారు, అందరూ వాడుతున్నారు, ఫుల్గా వాడుతున్నారు. సోషల్ మీడియా మంచిదా చెడ్డదా? అంటే మీరు చెడ్డకి యూజ్ చేస్తున్నారు సోషల్ మీడియా? ఒక టీచర్ అడిగారంట ఒక స్టూడెంట్ని, ఒక స్టూడెంట్ కాదు, క్లాస్లో స్టూడెంట్స్ని, సోషల్ మీడియా మంచిదా చెడ్డదా ఇన్స్టా అని అడిగితే ఆ స్టూడెంట్ అన్నాడంట,
ఇట్ డిపెండ్స్ అన్నాడంట. ఇట్ డిపెండ్స్ ఏంటి? కరెక్ట్, ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఒక కత్తి ఉంది అనుకుందాం, నైఫ్. ఒక మదర్ చేతిలో నైఫ్, తల్లి చేతిలో నైఫ్ ఏం చేస్తుంది? కత్తి కూరగాయలన్నీ కోసి ఫీడ్ చేసి ఫ్యామిలీని రన్ చేసి మనకు వండి పెట్టి మనం బ్రతకడానికి ఉపయోగకరంగా ఉంటుంది కత్తి, అవునా? అదే కత్తి ఒక దొంగ చేతిలో ఉంటే ఎవరినైనా హాని చేయొచ్చు. సోషల్ మీడియా కూడా కత్తి లాంటిదని చెప్పచ్చు. మదర్ చేతిలో కత్తిలాగా మనల్ని ఫీడ్ చేసి మనకు నాలెడ్జ్ని ఇచ్చి మన లైఫ్లో గ్రో అవడానికి ఉపయోగపడాలే, కానీ ఒక దొంగ చేతిలో కత్తిలాగా మన టైంని కిల్ చేసి మనం ఎదరికి వెళ్ళకుండా మన సెమిస్టర్లు దుబ్బేలా చేసుకోకుండా చేయకుండా పాడు చేయకుండా ఉండాలి సోషల్ మీడియా అనేది. ఇప్పుడు ఎంతమంది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, ఇప్పుడు స్నాప్చాట్ అని వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలియదు, అది ఫోటోలు పెడతా ఉంటారు ఊరికే. ఎంతమంది నాలెడ్జ్ఫుల్ పేజెస్ని ఫాలో అవుతున్నారు? ఎంతమంది? ఒకరు ఇద్దరు. న్యూస్ ఛానల్స్ ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ ఛానల్స్ ఎంతమంది ఫాలో అవుతున్నారు? అవునా? ఈ 1000 మందిలో ఒక 20-30 చేతులు మాత్రం లేసినాయి పైన. రేపటి నుంచి ఎంతమంది ఫాలో అవుతారు? అరే రేపటి నుంచి ఎవరు ఫాలో అవరా? రోజుకి ఒక 20 నిమిషాల పాటు సోషల్ మీడియాలో ఉండడం తప్పు కాదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం మన చేతిలో ఉంది ఈవేళ. మనం ఆర్జించాలే కానీ ఎంత జ్ఞానం అన్న వస్తుంది. యూట్యూబ్ ఎంతమంది చూస్తారు? యూట్యూబ్ రాకాలోకం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సార్కి రాకాలోకం యూట్యూబ్ ఛానల్ ఉంది, చాలా మంచి కంటెంట్ ఇస్తారు. ఒకరోజు ఇవాళ యూట్యూబ్లో లేదంటూ లేదు. ఒక రోజు అంతా యూట్యూబ్లో ఎంత కంటెంట్ అప్లోడ్ అవుతుందో తెలుసా? మీరు చూడాలనుకుంటే ఒక రోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో అప్లోడ్ అయ్యే కంటెంట్ని మీరు చూడాలంటే ఒక వ్యక్తికి 83 సంవత్సరాలు పడుతుందంట సుమారు. ఒక రోజు అప్లోడ్ అయ్యే కంటెంట్ ఈ లెక్కన ఒక గంట అప్లోడ్ అయిన కంటెంట్ చూస్తే మన లైఫ్ అయిపోద్దేమో, అంతసేపు చూడం కదా. ప్రపంచంలో ఎక్కడ లేని ఇన్ఫర్మేషన్ మీకు యూట్యూబ్లో ఉంటుంది. మీరు నిజంగా చెప్పాలంటే నన్ను మీ సారాలు ప్రిన్సిపల్ గారు తిడతారేమో, రేపొద్దున్న ఏం క్లాస్ చెప్తున్నారో మీరు ముందు రోజే క్లాసులు వినేసి వచ్చేసి మీరు ఆయన క్వశ్చన్లు అడగాలి సార్లని. అంత కంటెంట్ మీరు నేర్చుకోవచ్చు యూట్యూబ్లో. కానీ ఎంతమంది యూట్యూబ్ నేను నాలెడ్జ్ పర్పస్లో వాడతాను అంటారు? చేతులు పైకెత్తుంది. యాక్చువల్లీ బ్రూస్లీ ఏమన్నాడంటే, బ్రూస్లీ తెలుసు కదా పోనీ, అది ఆ కిక్ రావాలి. ద మోస్ట్ డేంజరస్ పర్సన్ ఈజ్ ద వన్ హూ లిజన్స్, థింక్స్ అండ్ అబ్జర్వ్స్. ఎవరైతే ఎక్కువ వింటారో, ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తారో, ఎవరైతే ఎక్కువ అబ్జర్వ్ చేస్తారో వాడి ప్రపంచంలో అందరికంటే డేంజరస్ పర్సన్. అది ఏదన్నా చేస్తాడు, ప్రపంచాన్ని మార్చేస్తాడు. రేపు నుంచి మీరు చేస్తారనుకుంటున్నాను నేను. ఏం చేయరా? గట్టిగా చెప్పండి, పర్లేదు. మీరు ఎలాంటి కళలు కనాలంటే లైఫ్లో మన కళలు చూసి అవతలోడు నవ్వుకోవాలి. తప్పేం లేదు, కళలు కనడానికి ఏముంది? అల్లు అర్జున్ చెప్పాడు కదా, ఏం సినిమా అది? ఇది పుష్ప కాదు, సన్ ఆఫ్ సత్యమూర్త. జులైలో చెప్తాడు ట్రైన్ చేసింగ్ సీన్లో. అవునా? కళలే కదా సార్, మ్యాథమెటికల్గా కొంచెం ఆడికారని చెప్పండి అంటాడు. అప్పుడు కూడా ట్రైన్ చేసి చేయాలి, మేము BMW చేస్తూ ఉంటాడు. సో మీ లైఫ్లో మీరు గోల్స్ ఎలా పెట్టుకోవాలంటే, మీరు పెట్టుకున్న డ్రీమ్ ఎవరికన్నా చెప్తే ఇది అవుతాడంట, ఇదంట నవ్వుకోవాలి, తప్పేం లేదు. ఎంతమందికి జేమ్స్ కెమెరాన్ తెలుసు మీకు? ఇందులో జేమ్స్ కెమెరాన్ అవతార్ సినిమా తీసాడు ఆయన అంటాడు, ఇఫ్ యూ సెట్ యువర్ గోల్స్ ridiculously high and it's a failure, you will fail above everyone else's success. మీరు మీ లక్ష్యాలను ఎంత పెద్దగా పెట్టుకుంటే ఒకవేళ మీరు ఫెయిల్ అయినా కూడా మీరు ఎవరైతే మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ సక్సెస్ అనుకుంటారో దానికంటే ఎక్కువలో ఫెయిల్ అవుతారు మీరు. సో మీ గోల్స్ని ఎప్పుడు రెడిక్యులస్లీ హైగా పెట్టుకోండి. ఎప్పుడు ఒకటే చేయండి, కళలు బాగా ఎక్కువ కనండి. డ్రీమ్ బిగ్, బిలీవ్ ఇన్ ఇట్. గట్టిగా చెప్పండి ఒకసారి పర్లే. డ్రీమ్ బిగ్, బిలీవ్ ఇన్ ఇట్, ఫైనల్లీ అచీవ్ ఇట్, మేక్ యువర్ ఓన్ మ్యాజిక్. అప్పుడు మిమ్మల్ని ఆపేది ఎవరు ఉండరు ఇంకా. లెట్ us నాట్ జస్ట్ లివ్ ఇన్ భారత్, లెట్ us లివ్ ఫర్ భారత్. జై భారత్, జై హింద్.